హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా పల్లెటూరులో కనుమ పండుగ చేస్తాము. ఆ కనుమలో పులిమ ఎలా తయారు చేస్తారో వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మా అక్కగారు అయితే ఈ సంవత్సరం పండించిన కొత్త ధాన్యం అయితే ఆడిపించి బియ్యంగా చేసుకొని ఏరుతున్నారు. దీనికి పులిమకు తయారు కావాలు చూస్తున్నారు కదా, బొబ్బర్లు, అలసందలు కూడా ఈ సంవత్సరం పండించినవే. ఇవి కూడా తీసుకొని దీని అయితే ఒలుసుకొని చూడండి. ఒలుసుకున్న తర్వాత తీసుకొని దీన్ని అయితే ముందుగా బాగా చెరిగేసి ఇదైతే ఫస్ట్గా అలసందలు అయితే ఉడకబెట్టుకోవాలి. కొత్త కుండ అయితే తీసుకున్నాం, పండుగలో కొత్త కుండతో వండుతాము. ఇదిగో చూస్తున్నారు కదా, అలసందలు అయితే ఉడుకుతుంది. అలసందలు బాగా ఉడికిన తర్వాత అయితే రైస్ వేసుకోవాలి. ఇందాక చెరిగాం కదా రైస్ అయితే చూస్తున్నారు కదా, మా అక్కగారు అయితే కొత్త కుండలో పొయ్యిలు అయితే వండుతున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఉడకలేదు, పూర్తిగా ఉడికిన తర్వాత లేకపోతే అలసందలు అయితే ఉడకపోతే అంత టేస్టీగా ఉండదు. అయిపోయింది. ఇప్పుడైతే మా అక్కగారు అయితే చేసేసి ఇప్పుడైతే పశువులకి అయితే కట్టడానికి పులమం అయితే చూస్తున్నారు కదా, పులమం అంటాం మేము. ఇదైతే ఆవులకి తినిపిస్తాము. కనుమ రోజు అయితే మా గిరిజన పల్లెల్లో ఈ కనుమలో అయితే నాగలి దుంపలు, పిండి దుంపలు, పులమం, తెల్లటన్నం, అలాగే అడ్డపికెల్ది కూడా వండేసి ఆవులకి అయితే తినిపిస్తాము. దానికోసం ఇదిగో ఆవులకి పశువుల సాలకైతే తీసుకెళ్ళడానికి మా అక్కగారు అయితే పెడుతున్నారు. చూడండి, వైట్ రైస్, పులమం, కుడుములు కూడా చూస్తున్నారు కదా, కుడుములు కూడా ఉన్నాయి. ఇవైతే నాగలదుంప, పిండి దుంపల కూర, అలాగే వైట్ రైస్ కూడా పెడుతున్నాము. ఇప్పుడు తీసుకెళ్ళి సాలకైతే ఆవులకైతే కుడుములు కట్టేసి తినిపించాలి. ఆవులకి మొక్కేసి తినిపించాలి. చూస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడైతే మేము పెట్టేసినవి ఉన్నాయి, రెడీ చేసినవి. ఇవన్నీ ఈరోజు అందరూ కలుసుకొని తింటాము ఆవులు తీసుకెళ్ళి. చూస్తున్నారు కదా, మా అక్కడికి అయితే పశువుల దగ్గర వచ్చేసాము. ఆవులకి తినిపించడానికి ఎన్ని ఆవులు ఉన్నాయో అన్ని ఒక్కొక్క ఆవుకి వైట్ రైసు, పులమం, అలాగే అడ్డాకులు తినిపిస్తాము. అడ్డాకాయలు కూడా తినిపిస్తాము. మా మాయగారు తినిపిస్తున్నారు. ఆవు అయితే కొంచెం పోతుంది. చూస్తున్నారు కదా, ఆవుకి అయితే తినిపిస్తున్నారు మా మాయగారు అయితే. ఇదైతే మా పశువులు మొత్తం అయితే మాకు 5 పశువులు ఉన్నాయి, మాయగారికి మాకు కలిపి. చూస్తున్నారు కదా, ఇవైతే చూస్తున్నారు కదా, పులమం అయితే ఆవులు తింటున్నాము.